నవంబర్ 18, 2024 సోమవారం ఎంకేరస్మడం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతుల నచ్చమడం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వీటని ఎవరిలో మాట్లాడుకుందాం. మీరు చేయాల్సిందేమంటే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదండి. మీకు ఈ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే ఎడమ చేతి పక్కనే లైక్ బటన్ ఉంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందాము. ఇంకోటేమంటే ఆ నోటిఫికేషన్స్ ఇష్యూ ఉన్న వాళ్ళు సో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్రెడీ నోటిఫికేషన్స్ పెట్టుకోండి. ఎందుకంటే వీడియోస్ పెట్టిన వెంటనే మీరైతే మన ఛానల్ అయితే ఫాస్ట్గా అయితే యాక్సెస్ చేయగలరు, అంటే చూడగలరు. సో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వచ్చినట్టయితే మనం ముందుగా టీవీఎస్ మండీ లైన్ మొత్తం మాట్లాడుకున్నట్టయితే ఇంచుమించు నిన్నట్లాగానే ప్రస్తుతానికి అయితే ఉంది. ప్రస్తుతానికి ఒక 5% మేర దిగుమతి అయితే తగ్గింది. అది టీవీఎస్ మండీ లైన్ లో తగ్గింది. ఇంచుమించు మళ్ళీ జీపీఆర్ మండీ లైన్ లో చూసుకున్నట్టయితే ఇంచుమించు నిన్నట్లాగే ఉంది. కాకపోతే ఇప్పుడు 6 గంటల 12 నిమిషాలే అవుతుంది కాబట్టి ఇప్పుడు తగ్గిండే 5% కూడా మాక్సిమం విత్ ఇన్ ఒక గంట లోపల వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ ఇప్పటి ఇంకా ఏ బండి అసలు కొంచెం కూడా స్టాక్ రాకపోతే నేటితో పోల్చుకుంటే స్వల్పంగా 5% దిగుమతి తగ్గినట్టు ఉంటుంది. ఒకవేళ వస్తే ఇంచుమించు నేట్లాగానే ప్రస్తుతానికి అయితే స్టాక్ అయితే ఉంది. మరి చూద్దాము ఈ ప్రైస్ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. నేటితో పోల్చుకుంటే దిగుమతి ఏం పెరగలేదు, ఇంచుమించు నిన్నట్లాగానే ప్రస్తుతానికి అయితే స్టాక్ అయితే ఉంది. మరి ఈ ప్రైజెస్ అంటే ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ సపోర్ట్ కోసం మన ఛానల్ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది. సో ఇది ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది. అయితే ఒకవేళ సడన్ గా అంటే 6 గంటల తర్వాత కూడా స్టాక్ పెరిగింది అనుకో తమ్నైల్ మీద కానీ అలాగే మన వాట్సాప్ గ్రూప్లో అయితే తెలియజేశాను, మీరు కూడా అయితే చూడగలరు.